కృష్ణా జిల్లా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. పౌరుషాల పురిటిగడ్డగా పేరున్న పల్నాడు ప్రాంతం గుంటూరు జిల్లాలోనే ఉంది. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల నుంచి పాతుకుపోయిన కుటుంబాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారబోతున్నాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారాయన. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రంగంలో ఉన్నారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున డాక్టర్ చదలవాడ అరవిందబాబు కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. డాక్టర్ వర్సెస్ డాక్టర్ పోరులో గెలుపెవరిది అన్న ఆసక్తి ఇక్కడ స్థానికంగా నెలకొంది. నరసరావుపేట పక్కనే ఉన్న మరో నియోజకవర్గం చిలకలూరిపేట. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న టీడీపీ చిలకలూరిపేట అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుతో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విడుదల రజనీ తలపడుతున్నారు. టీడీపీలో చేరి అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి చివరికి వైసీపీ అభ్యర్థిగా రజనీ పోటీ చేస్తున్నారు. ఇక గురజాల నియోజకవర్గంలో వైసీపీ తరపున బరిలో నిలిచిన కాసు మహేష్ రెడ్డి కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచారు. రాజకీయ నేపథ్యం కలిగి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్ రెడ్డికి రాజకీయాలు కొత్తమీ కాదు. మరోవైపు పల్నాడులో అత్యంత కీలక నియోజకవర్గంగా పేరున్న గురజాలలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పోరు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు వైసీపీ తాడికొండ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉండవల్లి శ్రీదేవి కూడా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ పై ఆమె పోటీ చేస్తున్నారు. ఇలా గుంటూరు జిల్లాలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి పోటీ చేస్తున్న అభ్యర్థులతో రాజకీయం రంజుగా సాగుతోంది. ఇక సత్తెనపల్లిలో టీడీపీ సిట్టింగ్ కోడెల శివప్రసాదరావు, వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు బరిలో ఉన్నారు. అటు తెనాలిలో ఇక మరోవైపు జనసేన నుంచి వెంకటేశ్వరరెడ్డి ఇక్కడ బరిలో నిలిచారు. ఇక తెనాలి నియోజకవర్గంలో కూడా రసవత్తర పోరు నెలకొంది. తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇక మరోవైపు ప్రతిపాడులో వైసీపీ క్యాండిడేట్ సుచరిత, అలాగే టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఫైట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ 2 పార్టీల మధ్య తీవ్రస్థాయిలో హోరాహోరీగా పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ టీడీపీ
అభ్యర్థిగా బరిలో నిలిచారు. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. అలాగే నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సీపీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి. ఇక పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు కనుక మనం చూసినట్టయితే పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో నిలిచారు ధూళిపాల నరేంద్ర. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలారి రోసయ్య ధూళిపాల నరేంద్రకు గట్టి పోటీ ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ధూళిపాల నరేంద్ర టీడీపీ నుంచి, కిలారి రోసయ్య వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మంత్రిగా పనిచేసిన నక్కా ఆనందబాబు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే మేరుగా నాగార్జున వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. జనసేన నుంచి భరత్ భూషణ్ వేమూరు నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తారనే అంచనా ఇక్కడ నెలకొని ఉంది. ఇక రేపల్ల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు చూస్తే రేపల్ల నియోజకవర్గంలో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. అలాగే మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్సీపీ నుంచి, జనసేన నుంచి కమతం సాంబశివరావు బరిలో నిలిచాడు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు చూస్తే కనుక బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ తరపున సతీష్ ప్రభాకర్ ఇక్కడ పోటీలో నిలిచారు. అలాగే కోన రఘుపతి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. తనకి ప్రధాన పార్టీల మధ్య ఇక్కడ పోటీ నెలకొని ఉంది. గుంటూరు వెస్ట్ నుంచి బరిలో నిలిచారు టీడీపీ తరపున మద్దాలగిరి గుంటూరు వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. అలాగే చంద్రగిరి ఏసురత్నం వైఎస్ఆర్సీపీ నుంచి, తోట చంద్రశేఖర్ జనసేన నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో బరిలో నిలిచారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు ఈస్ట్ లో టీడీపీ తరపున మహమ్మద్ నజీర్ ఇక్కడ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడుతూ ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ప్రధాన ఫ్యాక్టర్గా ఉన్నాయి. సో ఇరు పార్టీలు కూడా ఇక్కడ ముస్లిం అభ్యర్థుల్ని బరిలో దింపాయి. ఇక వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు చూద్దాం. వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నుంచి జీవి ఆంజనేయులు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ వినుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బొల్లా బ్రహ్మనాయుడు పెదకూరపాడు నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వినుకొండ నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాచర్ల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇక్కడ అంజిరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ కూడా మాచర్ల నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఇరు ప్రధాన పార్టీల మధ్య అటు టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఉంటుందని అంచనా.
ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 5 టీడీపీ, 6 వైసీపీ గెలుచుకున్నాయి. ఒక స్థానంలో మాత్రం నవోదయం పార్టీ తరపున నిలబడ్డ ఆమంచి ఇక్కడ గతంలో విజయం సాధించారు. ఒంగోలులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వైసీపీ నుంచి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన నుంచి షేక్ రియాజ్ ఇక్కడ బరిలో ఉన్నారు. చీరాల నియోజకవర్గంలో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ అదే సీట్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకు పోటీగా కరణం బలరాంను బరిలోకి దింపింది టీడీపీ అధిష్టానం. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మళ్లీ పోటీ చేస్తూ ఉన్నారు. ఇరువురి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇక అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కరణం బలరాం వర్గం కూడా మద్దతిస్తూ ఉండటంతో మెజార్టీపై లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే వైసీపీ నుంచి చెంచు గరటయ్య ఇక్కడ బరిలో ఉన్నారు. కనిగిరిలో టీడీపీ అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, వైసీపీ తరపున మరోసారి బుర్రా మధుసూదన్ బరిలో నిలిచారు. సంప్రదాయ ఓటు బ్యాంకునే టీడీపీ ఇక్కడ ప్రధానంగా నమ్ముకుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభ్యర్థుల వివరాలు చూద్దాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి బి అజితారావు టీడీపీ తరపున ఇక్కడ బరిలో నిలిచారు. అలాగే సురేష్ ఆదిమూలపు సురేష్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తి స్థాయిలో పోటీ ఇస్తున్న పరిస్థితి. టీడీపీ తరపున బి అజితారావు అలాగే సురేష్ ఆదిమూలపు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. దర్శి నియోజకవర్గంలో పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. దర్శి నియోజకవర్గంలో గతంలో సిద్ధా రాఘవరావు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు దర్శిలో కదిరి బాబురావు టీడీపీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ ఇక్కడ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సంతనూతలపాడు అభ్యర్థుల వివరాలు కనుక మనం చూసినట్టయితే టీడీపీ తరపున బి విజయ్ కుమార్ ఇక్కడ బరిలో నిలిచారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సుధాకర్ బాబు విజయ్ కుమార్ కి గట్టి పోటీ ఇస్తున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. బి విజయ్ కుమార్ ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. అలాగే సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. ఇక కందుకూరు నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున పోతుల రామారావు ఇక్కడ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే మహీధర్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ బరిలో నిలిచారు. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున పోతుల రామారావు, మహీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోరు ఉండవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. కొండెపి నియోజకవర్గం వివరాలు కనుక మనం చూసినట్టయితే కొండెపి నియోజకవర్గంలో టీడీపీ తరపున బరిలో నిలిచారు. ఇక్కడ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ తరపున, అలాగే ఎం వెంకయ్య వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచారు. ప్రధానంగా వీరి మధ్య పోటీ నెలకొనే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. కొండపి నియోజకవర్గం నుంచి బాల వీరాంజనేయ స్వామి టీడీపీ తరపున, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎం వెంకయ్య పోటీ చేస్తూ ఉన్నారు.
ఇక మార్కాపురం వివరాలు చూద్దాం. మార్కాపురంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు కందుల నారాయణ రెడ్డి, ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కేపీ నాగార్జున రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన నుంచి కాశీనాథ్, ఇమ్మడి కాశీనాథ్ ఇక్కడ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి టీడీపీ తరపున కందుల నారాయణ రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే ఇమ్మడి కాశీనాథ్ జనసేన నుంచి మార్కాపురంలో పోటీ చేస్తూ ఉన్నారు. మార్కాపురం తర్వాత గిద్దలూరు నియోజకవర్గ విశేషాలు చూస్తే కనుక గిద్దలూరులో టీడీపీ తరపున ఎం అశోక్ రెడ్డి ఇక్కడ బరిలో నిలిచారు. ఎం అశోక్ రెడ్డి గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే అన్న వెంకటరాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని చెప్పొచ్చు. అటు కోస్తా ఇటు సీమ మధ్యలో ఉండే నెల్లూరు జిల్లాలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో 7 వైసీపీ, 3 టీడీపీ గెలుచుకున్నాయి. నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ సిట్టింగ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి హ్యాండ్ ఇవ్వడంతో టీడీపీ నుంచి అబ్దుల్ అజీజ్ బరిలో నిలిచారు. ఇక జనసేన నుంచి చెన్నారెడ్డి, మనుకాంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. నెల్లూరు సిటీ నుంచి విద్యా సంస్థల అధినేత నారాయణ, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీసీలు, రెడ్లు, బలిజ, ముస్లిం ఓటర్లదే ఇక్కడ కీలక పాత్రగా చెప్పొచ్చు. జనసేన తరపున కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి రామకృష్ణ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఆత్మకూరుకు సంబంధించి అభ్యర్థుల వివరాలు చూసినట్టయితే ఆత్మకూరు నుంచి బొలినేని కృష్ణయ్య ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా, మేకపాటి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ తరపున కర్నాటి ఆంజనేయ రెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి రామకృష్ణ పోటీ చేస్తూ ఉన్నారు. కావలి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు కనుక చూసినట్టయితే కావలి నియోజకవర్గంలో టీడీపీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి బరిలో నిలిచారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ ఇస్తూ ఉన్నారు. ఇక కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వివరాలు చూసినట్టయితే కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే టి రాఘవయ్య జనసేన నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గూడూరు నియోజకవర్గంలో కూడా పోటీ ఆసక్తికరంగా మారింది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు పాసెం సునీల్. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వరప్రసాద్ ఇక్కడ బరిలో నిలిచారు. వరప్రసాద్ గతంలో తిరుపతి ఎంపీ, వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి ఎంపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం గూడూరు నుంచి ఆయన
అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపున వరప్రసాద్, అలాగే పాసం సునీల్ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వివరాలు చూద్దాం. సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పరస వెంకటరత్నం ఇక్కడ బరిలో నిలిచారు. అలాగే సంజీవయ్య వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల మధ్య ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే అభ్యర్థుల వివరాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో బొలినేని రామారావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే మేకపాటి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థిగా బరిలో నిలిచారు. మొత్తానికి బొలినేని రామారావు, మేకపాటి చంద్రశేఖర్ మధ్య పోటాపోటీ నెలకొని ఉంటుందని ఒక అంచనా.